అరిసెల కోసం ఇలాగా ఒక రోజు మొత్తం నానబెట్టుకున్న బియ్యాన్ని జస్ట్ గంట ముందు మనం మిల్లికిచ్చుకోవాలి. అప్పుడు అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇంకొక బాండీలో మనము బెల్లం పాకం చేసుకుందాం అప్పటి వరకు. సో ఇలా పాకం చేసుకుంటూ ఉండగా బాగా మరుగుతూ ఉండాలి బెల్లము. అయితే మనకి పాకం పర్ఫెక్ట్ అయిందని ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పాకంని వేసినప్పుడు అది థిక్ పేస్ట్ లాగా ఫామ్ అవ్వాలి. లేదు నార్మల్గా అవుతుంది అంటే అది ఇంకా రెడీ అవ్వనట్టు. మనం ఇలా టక్ అని నేలకేసి కొట్టగానే సౌండ్ రావాలి, అప్పుడే అది పర్ఫెక్ట్ పాకం అయినట్టు. అండ్ అలా అయిన పాకాన్ని మనం కలుపుకుంటే మంచిగా వస్తాయి అరిసెలు. ఇది పర్ఫెక్ట్గా ఉంది. సో వీటిని మనం ఇప్పుడు ఒక చెక్క లాంటిది గంట తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. సో టైం వేస్ట్ చేస్తే మాత్రం పాకం గట్టిపడిపోద్ది, అందుకని ఫాస్ట్గా కలుపుతూనే ఉండాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం అరిసెల్లో నువ్వులు వేస్తాం కదా, నువ్వులు పేలే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో పాలు వేసుకొని మనం నువ్వుల్ని వేయడం వల్ల నువ్వులు పేలవు. ఇది ఇంకొక టిప్. సో మనం యాజ్ యూజువల్గా నువ్వుల్లో అత్తేసుకొని పిండిని నార్మల్గా చేసుకొని వేసేయడమే, అంతే. అయితే మనం చేతితో ఇలా పట్టుకున్నప్పుడు మన చేతికి ఏమీ అంటలేదు అంటేనే అది పర్ఫెక్ట్గా కలిసినట్టు, లేదంటే ఇంకొంచెం పిండి పడుతుందని అర్థం. పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను, అలాగే ఇలాచి పొడి కూడా వేసుకున్నాను. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆయిల్ పెట్టేసుకొని మనం ఏదైతే పిండి తీసుకున్నామో వాటిని మంచిగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని అత్తుకొని ఆయిల్లో వేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు అరిసెలు. చాలా కష్టం అనుకుంటాను, కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలా బాగా వస్తాయి. అయితే మేము నూనెలో కూడా కొంచెం నెయ్యి వేసుకున్నాము, ఎందుకంటే ఆ నెయ్యి ఫ్లేవర్ తెలియడం కోసం. నేతి అరిసెలు అంటారు కదా, ఆ ఫ్లేవర్ తెలియడం కోసమని నేను ఆయిల్లో కూడా గీ యాడ్ చేశాను. చాలా మంచి టేస్ట్ వచ్చాయి. సో తర్వాత ఆయిల్ లేకుండా గట్టిగా ఈ ప్రెషర్ తోటి ప్రెషర్ ఇచ్చామంటే మొత్తం